గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్టో పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఒక మూర్ఖుడు ఎంతోమంది తెలుగు వాళ్ళని చాలా ఘోరంగా మోసం చేశాడు. కొన్ని కోట్లు ఎత్తుకుపోయాడు లిటరల్గా. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు వీళ్ళు కూడేసుకుని రక్తం చిందించి చెమట చిందించి సంపాదించిన డబ్బులు కూడేసుకుని ఏదో ఫారెన్కి వెళ్ళి కొంచెం సంపాదిద్దాము, ఫ్యామిలీని సరిగ్గా చూసుకుందామని ఆశతో ఉన్న వాళ్ళని లక్షలు దెబ్బేసి ఇంట్లో హాయిగా కూర్చున్నాడు. సో వీళ్ళు వెళ్ళి ఈ బాధితులు వెళ్ళి వాళ్ళ ఇంట్లో అడిగితే వాళ్ళు అంటారంట, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటారంట. అతను ఎవరు, అతని పేరేంటి, ఊరేంటి, నేను మొత్తం రివీల్ చేస్తాను దీంట్లో. చాలా క్లెవర్గా, చాలా అసలు ఎంత క్లెవర్గా అంటే చాలా చెప్పడానికే నాకు అసలు ఇలా కూడా చెయ్యొచ్చా అన్నట్టు ఉందన్నమాట. ఒక జెన్యూన్ కంపెనీ, లిటరలీ జెన్యూన్ కంపెనీ ఉంది, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అలాంటి కంపెనీని యూస్ చేసుకుని ఓకే, గుర్తుపెట్టుకోండి, యూస్ చేసుకుని ఒక ఫేక్ ఎంబసీ వెబ్సైట్ క్రియేట్ చేసి, సొంతంగా క్రియేట్ చేసి దాని ద్వారా జనాల దగ్గర లక్షలు దెబ్బేశాడు. ఓకే, ఒక తెలుగువాడు ఎంతోమంది తెలుగు వాళ్ళని ఇలా మోసం చేయడం కరెక్టేనా? మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా బాగుంటే చూడలేరు, ఎవరైనా కష్టాల్లో ఉంటే సంతోషపడతారు. ఓకే, మిగతా కమ్యూనిటీస్లో చూడండి ఎలా అప్లిఫ్ట్ చేస్తారు జనాల్ని. ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళని ఆదుకుంటారు, వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తారు, ఒకరికొకరు తోడుగా సహాయంగా ఉంటారు. మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఇది, మన తెలుగు వాళ్ళలో ఉన్న ప్రాబ్లం ఇది. అందరిలో అనను, మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, అందరినీ అనను. కొంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు, చీడపురుగులు. ఇలాంటి వాళ్ళని మనము ఊరికనే వదలకూడదు. ఎందుకంటే వీళ్ళ వల్ల ఇంకా ఎంతోమంది మోసపోయే ఛాన్స్ ఉంది. నేను మిమ్మల్ని అడిగేది ఒకటి, ఈ వీడియో ఎంత వైరల్ అయితే అంత మంచిది, మనకి ఎంతమంది జనాలకు పంపిస్తే అంత మంచిది. ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ దొరకకూడదు మళ్ళీ వేరే వాళ్ళని మోసం చేయడానికి. మీరు మాత్రం లైక్ చేయండి, కుదిరితే ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి. మీకు ఈ వీడియో పనికి రాకపోయినా కానీ షేర్ చేయండి, నలుగురికి ఉపయోగపడుతుంది. ఎవరికో ఒకరికి ఉపయోగపడినా కానీ అది మీకు మంచి బ్లెస్సింగ్. ఓకే, దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఒక అబ్బాయి నాకు ఒక ఆఫర్ లెటర్ పంపించాడు. ఆ ఆఫర్ లెటర్ పంపించిన తర్వాత నేను చాలా టైం స్పెండ్ చేశాను ఆఫర్ లెటర్ మీద. ఎందుకంటే నాకు అన్నీ జెన్యూన్గా కనిపిస్తున్నాయి అన్నమాట. ఎక్కడ చూసినా మొత్తం జెన్యూన్గా కనిపిస్తున్నాయి. ఎలా అన్నది నేను చూపెడతాను చాలా క్లియర్గా. ఇలా కూడా మోసం చేయొచ్చు అనేది చూపెడతాను. ఓకే, చాలా జెన్యూన్గా అంతా ఉంది. తర్వాత ఒక దగ్గర డౌట్ వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి చెప్పా, నాకు ఈ పాయింట్లో డౌట్ వస్తుంది, ఎందుకన్నా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు కొంచెం అని చెప్పా అనమాట. అప్పటికి అడిగాను ఆ అబ్బాయిని, ఎంత కట్టావు డబ్బులు అంటే 1,50,000 1,80,000 ఎంతో కట్టానని చెప్పాడు ఆ అబ్బాయి. ఆ తర్వాత ఆఫర్ లెటర్ వచ్చింది అన్నాడు. ఓకే సరే, ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ ఆఫర్ లెటర్ ఫేక్ అయితే ఏంటి పరిస్థితి? 1,80,000 పోయినట్టే. నేనైతే చాలా జాగ్రత్తగా ఉండు, నాకైతే ఇది డౌట్ అనిపిస్తుంది, ఫేక్ అనిపిస్తుంది అని చెప్పేశా. చెప్పిన తర్వాత ఆ అబ్బాయి మిగతా డబ్బులు కట్టేశాడు. మళ్ళీ తర్వాత వెళ్ళి మిగతా డబ్బులు టోటల్ అమౌంట్ 7 lakhs కట్టాడు. తను కాకుండా తన ఫ్రెండ్ ఇంకొక అతను ఇంకో 7 lakhs కట్టాడు. వీళ్ళిద్దరు కాకుండా మిగతా చాలామంది, ఒక 10-20 మంది వీళ్ళకి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు 7 lakhs కట్టారు. ఇక్కడ చూసుకుంటేనే ఆల్మోస్ట్ 1 crore అయిపోయింది. ఓకే, మోర్ దెన్ 1 crore అయిపోయింది. సో కట్టేసిన తర్వాత 2 months తర్వాత మళ్ళీ అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. నాకు వీసా పంపించారండి, ఈ వీసా చూడండి మీరు, ఇది కరెక్టేనా అని చెప్పేసి. నేను ఆ వీసా చూసిన తర్వాత నేను షాక్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే క్రియేట్ చేసిన వెబ్సైట్ అది చాలా క్లెవర్గా క్రియేట్ చేశారు కూడా. చూడడానికి అసలు మీరు చూస్తే అసలు ఇది వెబ్సైట్ ఇది క్రియేట్ చేసినట్టు ఉండదు, చాలా క్లెవర్గా చేశారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి ఏంటంటే ఎగిరే పావురాలు కన్సల్టెంట్స్ ఉన్నారు కదా, ఏజెన్సీస్, వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎగిరే పావురాలు అంటే మీకు తెలిసే ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. ఓకే, వీళ్ళు తెలుగు ఛానల్లో వచ్చి రోజుకో వీడియో చేసేవారు, 4 కంట్రీలు చేస్తాము అది ఇది అని చెప్పేసి. ఓకే, వాళ్ళ దగ్గర నుండి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి నాకు. వాళ్ళు కూడా
13 lakhs 8 lakhs ఇలా ఛార్జ్ చేస్తున్నారు. డబ్బులు ఇచ్చేసి జనాలు రోడ్ల మీద పిచ్చి కుక్కల్లా తిరుగుతున్నారు. ఓకే, ఏం చేయాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. ఓకే, డబ్బులు కట్టేసిన తర్వాత మనం ఏం చేయలేము. ఒక చేతిలో నుండి ఇంకొక చేతిలోకి డబ్బులు వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము. మళ్ళీ తీసుకురావడం చాలా కష్టం. సో డబ్బులు కట్టే ముందే మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. వీళ్ళు రోజుకు వీడియో చేసేవాళ్ళు ఆ తెలుగు ఛానల్కి. ఆ తెలుగు ఛానల్ వాళ్ళు వీళ్ళని తరిమేసినట్టున్నారు. వీళ్ళు మోసగాళ్ళని తెలిసి ఇప్పుడు వీళ్ళు వాళ్ళ ఛానల్లోనే రోజుకో వీడియో చేస్తున్నారు. రోజుకు 4 వీడియోలు చేస్తున్నారు, 5 నిమిషాలు 10 నిమిషాలు. ఓకే, అందులో కామెంట్స్ చూడండి ఎంత బాగుంటాయో. మీరు చూడండి కామెంట్స్, బాధితులందరూ వచ్చి కామెంట్స్ పెడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఎగిరే పావురాలు కానీ ఏ పావురాలు అయినా సరే జాగ్రత్తగా ఉండండి. ఓకే, మనం ఈ వీడియోలో అసలు ఈ మోసం ఎలా జరిగింది, కొన్ని కోట్లు ఎలా సంపాదించాడు అన్నది మనం చూద్దాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నా పేపర్ మీ యూట్యూబర్ ఫాలోవర్ని సార్ నేను. సార్ నాకు ఇజ్రాయెల్ కంట్రీకి ఇది ఆఫర్ లెటర్ వచ్చింది సార్. ఇది కొంచెం కనుక్కొని చెప్తారా సార్ ప్లీజ్? నా కోసం కొంచెం టైం స్పెండ్ చేసి ప్లీజ్ సార్. సరేనా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇది ఆఫర్ లెటర్ పంపించిన కదా సార్, ఇది నాకు అంత జెన్యున్గా అనిపించట్లేదు అని చెప్పారు కదా మీరు. అయినా మీ మాట వినక నేను ఇక్కడ ఉండగానే ఇజ్రాయెల్కి వెళ్దామని చెప్పి అప్లై చేసుకున్నా సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు వీసా ఇచ్చిండు. వీసా ఇచ్చినాక వీసాకు 7 lakh అవుతాయి అని చెప్పిండు. 7 lakh కట్టినాం సార్. 7 lakh కట్టిన తర్వాత వీసా టికెట్ ఓకే చేస్తున్నాడు. మేము అన్నం టికెట్ కన్ఫర్మ్ చేయి ఫస్ట్, తర్వాత డబ్బులు ఇస్తామంటే లేదు లేదు ఇది ఢిల్లీ నుంచి కాంటాక్ట్ ఉంది, పైసలు క్లియర్ ఉంటేనే టికెట్ చేస్తారని అన్నాడు. సో డబ్బులు కట్టేసినాం సార్. 7 lakh కట్టేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు సార్. జగిత్యాల డిస్టిక్ గొల్లపల్లి మండల్ హెడ్ క్వార్టర్ వాళ్ళది, గొల్లపల్లి మండల్ సార్ వాళ్ళది. ఇంటికి వెళ్ళినాము, ఎక్కడ తిరిగినా కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏం లేదు సార్, ఇక మోసం చేసేసిండు. నేను ఒక్కనే కాదు సార్, కనీసం ఇజ్రాయెల్కి వెళ్ళే వాళ్ళం 8 members. 8 members అంటే వన్ పర్సన్ ఏమన్నా 7 lakh తీసుకున్నాడు సార్. ఒక వీడియో చేసి పెట్టండి సార్, ఎవరు మోసపోవద్దని. అయినా మీ మాట వినక మోసపోయినాం సార్. ఏం లేదు సార్, ఆధారం ఏం లేదు. మళ్ళీ తిరిగి మళ్ళీ మనకి వచ్చేసినాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వీసా అని చెప్పి ఇది వీసా పంపించండి సార్. ఏజెంట్ది వచ్చేసి జగిత్యాల డిస్టిక్ గొల్లపల్లి మండల్ సార్. మాదేమో కామారెడ్డి డిస్టిక్ సార్ మాది. సరేనా? ఓకే సార్, ఓకే. ఇది చెక్ చేయొచ్చా సార్, ఇది జెన్యునా కాదా అని కొంచెం చూసి చెప్పండి సార్ ప్లీజ్. ఎలాగో డబ్బులు కట్టేసినాం అయిపోయింది, కానీ అసలు ఇది జెన్యున్ అయినా కాదా తెలుసుకోండి సార్ ప్లీజ్ కొంచెం. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇది కన్సల్టెన్సీ కాదు సార్, ఒక ఆయన ఏజెంట్, ఈయన బ్రోకర్ సార్. ఈయన ఢిల్లీ నుంచి కన్సల్టెన్సీ ఉందని చెప్పి జగిత్యాల్లో చిన్న ఆఫీస్ పెట్టుకున్నాడు సార్. ఆఫీస్కు పేరు ఇట్లా ఏం లేదనేది, నేను ఢిల్లీ నుంచి కాంటాక్ట్ చేస్తున్నా అని చెప్పి చెప్పిండు సార్. ఇది నాకు వీసా ఇచ్చిండి. ఇది కన్సల్టెన్సీ పేరు ఇట్లా ఏం లేదు సార్. ఇది సరే, మా ఫ్రెండ్ ఒక నెంబర్ ఇచ్చింది సార్. నేను ఇంతకుముందు జగిత్యాల్లో ఒక కన్సల్టెన్సీలో పనిచేస్తున్నానట. ఈయన ఓన్గా పెట్టుకున్నాడు, ఈయన జెన్యున్గా పంపిస్తాడని చెప్పి మా ఫ్రెండ్ చెప్తే నేను ఇక్కడ మస్కట్ నుంచి కాంటాక్ట్ అయినా సార్. ఆయన 2 months లోపు నీకు ఇజ్రాయెల్కి పంపిస్తా 100% షూర్ అని చెప్పి నాకు బాండ్ పేపర్ రాసి ఇచ్చింది సార్. 100 rupees బాండ్ పేపర్ మీద 1,50,000 సాలరీ, 2 months లోపు పంపిస్తా. మెడికల్ ఫెయిల్ అయితే, పీసీసీ ఫెయిల్ అయితే నీ బాధ్యత, అక్కడ పని చేయక మరేస్తే నీ బాధ్యత, మిగతావన్నీ నా బాధ్యతని అని చెప్పి 100 పేపర్ మీద 100 rupees బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చింది సార్. అలా రాసి ఇచ్చిన తర్వాత డబ్బులు కట్టినాం సార్. డబ్బులు కట్టించిన తర్వాత ఈ పేపర్ ఇచ్చిండు, వీసా పేపరు. ఇది ఇచ్చిన తర్వాత ఇలా అయిపోయింది సార్. ఇది ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాను. ఇంకా 2 members సార్. మేము 1 person 7 lakh పే చేసినాము. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారట సార్, వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. చాలా అంటే చాలా పెద్ద తప్పు చేసినాం సార్. మీకు ఆఫర్ లెటర్ పంపించినప్పుడే మీరు నమ్మబుద్ధి అయితే లేదని చెప్పారు కదా, అప్పుడే మేము తప్పుకుంటే అయిపోతుండే సార్.
అప్పటికి ఒక 1 lakh కట్టి ఇడిచిపెట్టినాం. 1 lakh పోతే పోయినా కానీ అప్పుడే బందుకున్నా అయిపోతుండే సార్. నాకు మల్లన్న దేవుడు శిఖం వస్తుంది, ఎల్లమ్మ తల్లి ఉన్నది మా ఇంట్లో, అలా ఇలా అంటే దేవుని పేరు చెప్తే కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అయ్యి నమ్మినాం సార్. లేదంటే మేము నమ్మేవాళ్ళం కాదు కానీ అలా నమ్మినాం సార్. ఇక మోసపోయినాం. చాలా అంటే చాలా పెద్ద తప్పు అయింది సార్. విలేజ్ సార్, మా చిన్న విలేజ్. ఒకవేళ మీరు యూట్యూబ్ కానీ చేస్తే కూడా మా పేరు కానీ మా విలేజ్ కానీ చెప్పకండి ప్లీజ్ కొంచెం. ఎందుకంటే పరువు పోతుంది కదా సార్. విలేజ్లో ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి మంచిగా అయింది, ఉన్నక్కడ ఉండగా వేరే జాల అటు వెళ్తారట ఇటు వెళ్తారట అని అంటారు కదా సార్. అందుకే ఎవరు కూడా చెప్పుకోలేము. మా అమ్మ నాన్నకు కూడా తెలియదు సార్. ఓన్లీ మా భార్యకు నాకే తెలుసు. విలేజ్లో కూడా ఎవరితో తెలియదు, ఫ్రెండ్స్లో కూడా ఎవరితో చెప్పుకోలేదు సార్. అసలు ఇది చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం సార్. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య అంటుందంటే మేము ఏం చేసుకుంటారో చేసుకోరు అని చెప్పేస్తుంది డైరెక్ట్గా. గుడ్ ఈవినింగ్ సార్. సార్ అతని పేరు డిస్టిక్ వచ్చేసి జగిత్యాల డిస్టిక్ గొల్లపల్లి మండల్ సార్ వాళ్ళది. అతని పేరు వచ్చేసి రాజు. సరేనా సార్? నో ప్రాబ్లం. అతని పేరు చెప్పండి, నో ప్రాబ్లం సార్. భువనగిరి రాజు ఆయన పేరు, ఫుల్ నేమ్. సరేనా సార్? భువనగిరి రాజు. ముందుగా ఆఫర్ లెటర్ చూద్దాము. ఆఫర్ లెటర్ ఎలా ఉందని చెప్పేసి. ఓకే, స్క్రీన్ మీద చూడండి. ఇది డెనియా అనే ఒక కంపెనీ, ఇజ్రాయెల్లో కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అనమాట. సో కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో ఎలాంటి పొజిషన్స్ ఉంటాయి మీకు తెలుసు కదా. బట్ స్టిల్ కూడా మనం వెబ్సైట్ చూద్దాం వాళ్ళది. ఈ కంపెనీ అసలు జెన్యూనా కాదా అన్నది చూద్దాము. ఓకే, తర్వాత మనం ఈ 3 pages అనమాట. మనం అన్ని పేజెస్ చూడాల్సిన అవసరం లేదు, ఇది మనకి తెలిసిపోయింది కనుక. ఇక్కడ చూడండి, ఆఫర్ లెటర్లో వీళ్ళు వేకెన్సీ పొజిషన్ ఏం ఆఫర్ చేశారు, హోటల్ క్లీనర్ అంట. కన్స్ట్రక్షన్ కంపెనీలో హోటల్ క్లీనర్ అని పెట్టారు. ఓకే రైట్. ఎనీవే ఇక్కడ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ వాళ్ళు దొరికిపోయింది ఎక్కడ అంటే, ఇక్కడ నుండి నేను డిగ్ చేశాను అనమాట. ఈ ఈమెయిల్ ఉంది కదా, ఇక్కడ నుండి డిగ్ చేసుకుంటూ పోతే యాక్చువల్గా తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు ఫేక్ వెబ్సైట్స్, ఎంబసీ వెబ్సైట్స్ కూడా ఫేక్గా క్రియేట్ చేసి, వీసాలు కూడా ఫేక్గా క్రియేట్ చేసి పంపిస్తున్నారు. ఓకే రైట్. మీరు ఇక్కడ చూడండి, దగ్గరగా చూడండి, deniagroup.com అని కనిపిస్తుంది. ఓకే, deniagroup.com. ఒక జెన్యూన్ కంపెనీకి ఇలాంటిది ఏమన్నా ఉండొచ్చా, మీరే ఆలోచించుకోండి. ఓకే రైట్. ఎనీవే, సో మనం మొత్తం చదవాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద ఆఫర్ లెటర్, ఇనీషియల్ ఆఫర్ లెటర్. తను నాకు ఇది పంపించినప్పుడు నేను దీన్ని చూసి అనలైజ్ చేసి ఇంకా ఫర్దర్గా దిగాను అనమాట. నెక్స్ట్ చూద్దాము. ఇది వాళ్ళ వెబ్సైట్ అనమాట, డెనియా గ్రూప్ వాళ్ళది, కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఇది. ఓకే, వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడ, మేము రీసెంట్గా స్టార్ట్ చేశాము, 2021లో స్టార్ట్ చేశాము అని చెప్తున్నారు. కంపెనీ రియల్గా యాక్చువల్గా 2021లో స్టార్ట్ చేశాము, అది కూడా నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. 2021లో స్టార్ట్ చేశారంటే అసలు ఆ కంపెనీ రియల్గా ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకున్నాను. అది ఎలాగో అని చూద్దాం. టెల్ అవీవ్లో స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా వీళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఓకే, వెరీ గుడ్. సో వెబ్సైట్ ఓకే, వెబ్సైట్ ఈజ్ నాట్ బ్యాడ్, అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి. ఇది కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట, వీళ్ళ ప్రాజెక్ట్స్ ఇవన్నీ. రైట్, మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనం క్లిక్ చేయగానే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, కనిపిస్తుంది కదా. సో వెబ్సైట్ వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇట్ ఈజ్ అ జెన్యూన్ వెబ్సైట్, ఎందుకంటే మనం వెళ్ళి స్కామ్ అడ్వైజర్లో కూడా చెక్ చేసాము. సో deniagroup.com అంటే వెరీ లైక్లీ సేఫ్ అంటుంది. ఓకే, వాళ్ళు 4 years అని చెప్పారు కదా, అది కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డొమైన్ ఏజ్ 4 years. సో వాళ్ళు రియల్గా డొమైన్లో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పెట్టారు. మోస్ట్లీ ఏం చేస్తారంటే జనాలు ఒక 6 నెలల క్రితమో 3 నెలల క్రితమో వెబ్సైట్ క్రియేట్ చేసేసి మాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి వాళ్ళ ప్రొఫైల్లో రాసుకుంటారనమాట. ఓకే, సో అది మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. ఓకే, తర్వాత సంగతి వీళ్ళ అడ్రస్ మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. వీళ్ళ అడ్రస్ చూసుకుంటే చూడండి,
ఇది వాళ్ళు ఇచ్చిన అడ్రస్ అనమాట ఆఫర్ లెటర్ మీద, ప్లస్ వెబ్సైట్లో ఉన్న అడ్రస్ కూడా ఇదే. సో అడ్రస్ కన్ఫర్మ్ చేసుకుంటే ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా, వాళ్ళ అడ్రస్ కూడా గూగుల్ మ్యాప్స్లో ఉంది. ఇక్కడ చూడండి ఈ టాప్లో కనిపిస్తుంది కదా, సో వాళ్ళ అడ్రస్ కూడా ఉందన్నమాట. ఓకే, సో ఇది మోస్ట్ 99.9% కన్ఫర్మ్ అయినట్టే. బట్ స్టిల్ కూడా మనం ఏం చేద్దామంటే, ఓకే వీళ్ళ లింక్స్ ఉన్నాయి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూద్దాము. చూడండి ఇక్కడ వీళ్ళ ఇన్స్టాగ్రాములో ఆల్మోస్ట్ 1020 పోస్ట్స్ చేశారు. ఓకే, మోర్ దెన్ 1000 పోస్టులు ఉన్నాయన్నమాట. 7485 ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఓకే, సో యూజువల్గా ఫేక్ కంపెనీస్ ఏం చేస్తాయంటే రిక్రూట్మెంట్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి యాడ్లు వేస్తూ ఉంటాయి. వీళ్ళు మాత్రం ఓన్లీ వాళ్ళ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడము, అలాగే వాళ్ళ ప్రాజెక్ట్స్ని చూపించుకుంటున్నారనమాట. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే వీళ్ళు జెన్యూన్గా వర్క్ చేస్తున్నారు అని మనకి అర్థమవుతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫేస్బుక్లో కూడా చూడండి మీరు 8.9K ఆల్మోస్ట్ 10,000 ఫాలోవర్స్ ఉన్నారు ఫేస్బుక్ అంటే ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఓకే, ఇక్కడ కూడా ఎక్కడ కూడా మీరు ఇక్కడ జాబ్లు ఉన్నాయి, అక్కడ జాబ్లు ఉన్నాయి, ఇంతకుముందు మనం చాలా వీడియోలు చేసాము, ఎక్కడ చూసినా కానీ ఫేక్ కంపెనీస్లో జాబ్లు ఉన్నాయి అని పెడతారు ఫేస్బుక్లో యా ఇన్స్టాగ్రామ్లో. ఇక్కడ అలాంటివి ఏం లేదు, ఓన్లీ ప్రాజెక్ట్కి సంబంధించినవి మాత్రమే వీళ్ళు పెడుతున్నారు. దట్ మీన్స్ ఇట్స్ ఎ జెన్యూన్ కంపెనీ అనమాట. Okay, this actually proves 99.9% it proves that the company is genuine. ఓకే మనం కంపెనీ జెన్యూన్ అని ప్రూవ్ చేసుకున్నాము. ఓకే, రైట్, బాగుంది, అంత బాగుంది. మరి కంపెనీ జెన్యూన్ అయినప్పుడు మరి ఎలా ఇది ఫేక్ అంటున్నారు మీరు అని అడగొచ్చు కదా. ఓకే, రైట్, నేను చెప్తాను ఎలాగో. ఇది వీసా పంపించారు వాళ్ళు ఆఫర్ లెటర్ ఇందాక చూసాం కదా మనము, దాని తర్వాత డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు వీసా ఒకటి పంపించారనమాట, ఎంట్రీ వీసా టు ఇజ్రాయెల్. ఓకే, నేమ్స్ అవన్నీ తీస్తాను నేను, రైట్. చాలా సింపుల్గా ఉంది కదా చూడడానికి వీసా. ఓకే, ఇక్కడ ఎవరు ఇష్యూ చేసిన అథారిటీ నేమ్ కూడా ఉంది, మోషి నకాష్ అని ఉందన్నమాట. సరే, ఈ క్యాండిడేట్ అసలు ఉన్నాడా లేదా అని చెక్ చేసుకుంటే, సో మోషి నకాష్ అనే క్యాండిడేట్ ఉన్నాడనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈజ్ కరెంట్లీ పబ్లిషింగ్ లెటర్, హెడ్ ఆఫ్ ద ఫారిన్ వర్కర్స్ అడ్మినిస్ట్రేషన్ ఎట్ ద పాపులేషన్ అండ్ ఇమిగ్రేషన్ అథారిటీ, మోషి నకాష్ ఉన్నాడు. ఓకే, ఇతను. ఓకే, రైట్. సో ఈ క్యాండిడేట్ కూడా ఉన్నాడు ఆఫర్ లెటర్ మీద. నెక్స్ట్ ఇక్కడ వచ్చింది ఏంటంటే ప్రాబ్లం, దీంట్లో వీళ్ళు ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. ఇక్కడ చూడండి, ఎంట్రీ పర్మిట్ చీక్, చూసారా, చెక్ కాదు, cheek.online, రైట్. ఎప్పుడైతే మీరు .onlineలో .ivi .avi అని చూస్తూ ఉంటారో అక్కడ మీకు డౌట్లు వచ్చేయాలి. ఓకే, సో మనం దీని మీదకి వెళ్దాం. సో ఇది వెబ్సైట్ అనమాట, ఎంట్రీ పర్మిట్ cheek.online. చాలా బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారు. ఎందుకు చాలా బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారు అని అంటాను చూడండి. ఒరిజినల్ వెబ్సైట్ ఏమో ఇది ఒరిజినల్ వెబ్సైట్ అనమాట. ఇది ఇజ్రాయెల్ ఎంట్రీ పీబా గవర్నమెంట్ సైట్, ఇది గవర్నమెంట్ సైటు. సో ఇది ఒరిజినల్ వెబ్సైట్ అనమాట. దీన్ని కాపీ కొట్టేసి వీళ్ళు వాళ్ళకన్నా బాగా చేశారు వెబ్సైట్. ఎంబసీ వెబ్సైట్ని వాళ్ళు కాపీ కొట్టారంటే ఇంకా మనం ఏం చెప్తాం కదా. ఎంబసీ వెబ్సైట్ని కాపీ కొట్టి వీసాలు కూడా ఇష్యూ చేసేస్తున్నారంటే ఇంకా ఇంతకన్నా ఘోరం ఏముంటుంది జనాలకి. ఓకే, సో ఎంట్రీ పర్మిట్ cheek.online ఆబ్వియస్లీ మనకు తెలిసిందే. దాన్ని మనం చెక్ చేస్తే ఏమంటుంది ఇది, ఓకే 54 స్కోరు ఏమంటుంది, కాషన్ అంటుంది, కాషన్ రికమెండెడ్ అంటుంది. ఇక్కడ చూడండి, ద ఓనర్ ఆఫ్ ద వెబ్సైట్ ఈస్ యూజింగ్ ఎ సర్వీస్ టు హైడ్ దేర్ ఐడెంటిటీ ఆన్ హూ ఈజ్ అంటుంది. ఓకే, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం, రైట్. తర్వాత చూసుకుంటే 9 months అయింది ఇది ఓపెన్ చేసి. అంటే మంచి ఇంటెన్షనలీ దీన్ని ఒక 9 months కింద క్రియేట్ చేసి కొన్ని కోట్లు సంపాదించేసి పారిపోదాం అన్న ఇంటెన్షన్స్తో క్రియేట్ చేశారనమాట దీన్ని. ఓకే, సో ఇది సంగతి. ఒరిజినల్ వెబ్సైట్ చూడండి, ఇది గవర్నమెంట్ వెబ్సైటు, వెరీ లైక్లీ సేఫ్ అని చూపెడుతుంది. ఇదేమో కాపీ కొట్టిన వెబ్సైటు, ఇదేమో ఒరిజినల్ వెబ్సైట్ రియల్ అని చూపెడుతుంది. సో మనకి
ఇప్పుడు ఏం అర్థమైందంటే నేను మొత్తంగా మీకు క్లియర్‌గా చెప్తాను. ఎందుకంటే కంపెనీ జెన్యూన్ కదా! మరి అలాంటప్పుడు ఆఫర్ లెటర్ ఎలా ఫేక్ వచ్చిందని అంటున్నారు కదా! దాని గురించి నేను ఒక చిన్న డయాగ్రామ్ వేశాను. అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే వాళ్ళు టోటల్‌గా ఈ అబ్బాయి మోసపోయింది తను 7,00,000 మోసపోయాడు తను. ఇంకా మిగతా వాళ్ళంతా మనం ఇక్కడ రాయలేదు. ఓకే. రైట్. సో, ఇది ఒరిజినల్ వెబ్‌సైట్. డెన్యా సీబస్ గ్రూప్ అనేది ఒరిజినల్ కంపెనీ. దీని ద్వారా అంటే మనం వెబ్‌సైట్స్ ఏవన్నా మనం ఆన్‌లైన్‌లోకి వెళ్లి చూసుకోవచ్చు కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఉంది. మైక్రోసాఫ్ట్ ఒరిజినల్ వెబ్‌సైట్ ఉంది. దాని మీద టెంప్లేట్ తయారు చేసి మనం ఒక ఆఫర్ లెటర్ క్రియేట్ చేసి ఇష్యూ చేస్తున్నాం అనమాట. అది ఫేక్ లెటర్ ఇష్యూ చేస్తున్నాం మనం. కదా! ఎవరైనా ఇష్యూ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా అనుకోండి. మైక్రోసాఫ్ట్ నుండి ఇష్యూ చేస్తున్నా అని చెప్పేసి ఒక లెటర్ హెడ్ మీద మీకు ఇష్యూ చేస్తాను. అదే జరిగింది ఇక్కడ. రైట్. దానికి నేను ఎంత తీసుకున్నాను? 1,80,000 ఇనీషియల్‌గా తీసుకున్నాను. వాటెవర్ ఇట్ మే బీ 1,80,000 తను 1,00,000 అన్నట్టున్నాడు. సో, తీసుకున్నాను. సో, నేనేమంటున్నానంటే మిగతా డబ్బులు కట్టేయండి అంటున్నాను. ఇక్కడ ఫిగర్స్ రాంగ్ పడ్డట్టున్నాయి. సారీ, ఏమనుకోకండి. సో, మిగతా డబ్బులు ఎంత ఇంకా 5,20,000 ఎంతో ఉంటుంది. అది నాకు కట్టేస్తే ఎంట్రీ పర్మిట్ మీకు ఇష్యూ చేస్తాను అని చెప్పేసి ఎంట్రీ పర్మిట్ కోసం మిగతా డబ్బులు కట్టేయమని అడిగాడు. ఈ అబ్బాయి కట్టేశాడు. మొత్తం టోటల్‌గా 7,00,000 కట్టేశాడు. ఓకే. కట్టేసిన తర్వాత తనకి ఎంట్రీ పర్మిట్ ఇచ్చాడు. ఆ ఫేక్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఎంట్రీ పర్మిట్ ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే నేను ఇచ్చింది జెన్యూను, కావాలంటే వెళ్ళి ఒక వెబ్సైట్లో ఉంది దాంట్లో చూసుకో, అదే డాక్యుమెంట్లో కింద వెబ్సైట్ ఉంటుంది వెళ్ళి చూసుకో అన్నాడు. సో, ఆ వెబ్సైటు దీన్ని చూసి క్రియేట్ చేసిందనమాట. ఒరిజినల్ వెబ్సైట్ని చూసి క్రియేట్ చేసి దీన్ని డొమైన్ చేంజ్ చేసి సేమ్ కాపీ అండ్ పేస్ట్ కొట్టేసి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా డొమైన్ చేంజ్ చేసి తనకి ఇచ్చాడనమాట. సో, టోటల్గా ఈ విధంగా జరిగింది. ఇవేమో ఒరిజినలే, కంపెనీ ఒరిజినలే, వెబ్సైట్ ఒరిజినలే, ప్లస్ ఎంబసీ వెబ్సైట్ అవన్నీ ఒరిజినలే. దీన్ని వీళ్ళు యూజ్ చేసుకుని వీళ్ళు ఓన్గా ఫేక్ ఆఫర్స్ క్రియేట్ చేసి, ఫేక్ పర్మిట్స్ క్రియేట్ చేసి, ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి ఇలా మనుషుల దగ్గర లక్షలు దెబ్బేస్తున్నారనమాట. ఇది పరిస్థితి. ఇలాంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాం ప్రస్తుతం. సో, అందుకే చెప్తున్నాను నేను ఏంటంటే ఈ వీడియోని మాత్రం మీరు చాలా సీరియస్గా తీసుకొని ఎంతమంది కంటే అంతమందికి షేర్ చేయండి. అలాగే అతని డీటెయిల్స్ ఎవరైతే ఫేక్ క్యాండిడేట్ ఉన్నాడో అతని నేము, అతని ఊరి పేరు, ఆ డిస్ట్రిక్ట్ పేరు అన్నీ థంబ్‌నెయిల్ మీద రాశాను. ఎవరో ఒకరికి అతను దొరకొచ్చు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే మిగతా జనాలు మోసపోకుండా ఉంటారు. దానికి కావాల్సింది ఏంటి, జస్ట్ మీరు షేర్ చేయడమే దీన్ని. దీనివల్ల నాకేదో వచ్చి పడిపోతుందని మీరు మాత్రం ఏమనుకోకండి. రైట్. నాకేం వచ్చి పడిపోదు. జస్ట్ ఏంటంటే అవేర్నెస్ కోసం మనం చేస్తున్నాం అన్నమాట ఇది. ఓకే. మీలో ఎంతోమంది నాకు జాబ్ ఆఫర్ లెటర్స్ పంపిస్తూ ఉంటారు చెక్ చేయమని. అందులో 90% to 95% నేను ఫేక్ అని స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెప్పేస్తాను రీసెర్చ్ చేసిన తర్వాత, అనలైజ్ చేసిన తర్వాత. ఓకే. ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్, ఇట్ ఈస్ ద రియాలిటీ, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. రైట్. కానీ ఆ తర్వాత మీరు ఏమి చేయకుండా అక్కడే ఆగిపోతే దానివల్ల ఎంతోమంది మళ్ళీ అలాగే మోసపోతూ ఉంటారు. ఓకే. దీన్ని మనం అరికట్టడం ఎలా? దీన్ని అరికట్టడానికి ఒకటే ఒక మార్గం. మోసపోయిన ప్రతి ఒక్కళ్ళు మీకు తగినంత మీరు చేయగలిగితే, అంటే జస్ట్ మీరు చేయాల్సింది ఏమీ ఉండదు. మీకు జరిగిన మోసాన్ని నలుగురికి చెప్పడము లేదా వెళ్ళి కంప్లైంట్ చేయడం. కంప్లైంట్ చేస్తే చాలా ఇదిగో చూడండి, ఆన్లైన్లో ఏపీ సైబర్ క్రైమ్, సిఐడి పోలీస్, రైట్, ఇవన్నీ సైబర్ క్రైమ్కి సంబంధించినవి అనమాట. వీసా స్కామ్స్కి, సైబర్ క్రైమ్స్కి సంబంధించినవి. వాళ్ళని మీరు డైరెక్ట్గా ఈమెయిల్స్ చేయొచ్చు, కాంటాక్ట్ కూడా చేయొచ్చు. కాంటాక్ట్ చేయడానికి భయం అనిపిస్తే డైరెక్ట్గా ఈమెయిల్ చేయండి. మీరు 1 చేయండి, 2 చేయండి, 3 చేయండి. వాళ్ళు ఒకసారి ఫ్లక్స్ ఆఫ్ ఈమెయిల్స్ వచ్చాయనుకోండి, అంటే ఒకటేసారి ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఈమెయిల్స్, అంటే ఒకటేసారి వందల ఈమెయిల్లు వచ్చేస్తే వాళ్ళ దగ్గరికి వాళ్ళు యాక్షన్ తీసుకోక తప్పదు. అర్థమైంది కదా మీకు? యాక్షన్ తీసుకోక తప్పదు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ద సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటి, ఇంతమంది ఈమెయిల్ చేస్తున్నారు, ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి దే హ్యావ్ టు టేక్ యాక్షన్.
దే విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. సో మీరు సీక్రెట్గా అయినా సరే, మీరు అనానమస్గా అయినా సరే మీరు ఈమెయిల్స్ చెయ్యొచ్చు. ఇలా ఒక 100 మంది చేస్తే వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వరు? డెఫినెట్గా రియాక్ట్ అవుతారు. ఓకే, ఇది ఏపీ వాళ్ళది. ఇక్కడ చూడండి, తెలంగాణ క్రైమ్ సైబర్ కాంటాక్ట్స్. ఇక్కడ కూడా సైబర్ క్రైమ్ స్టేషన్ హైదరాబాద్ సిటీ, టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి, ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి. చూడండి ఇక్కడ, రైట్. ఇవి నాకేమి పర్సనల్గా నేను కష్టపడి సంపాదించిన కాంటాక్ట్స్ ఏమి కావు. ఇవి చాట్ జీపీటీలోకి వెళ్ళి అడిగితే సింపుల్గా చూడండి నేనేమంటున్నాను. కెన్ యూ ప్రొవైడ్ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ ఈమెయిల్స్ టు రిపోర్ట్ సైబర్ క్రైమ్స్ అండ్ వీసా స్కామ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, పుట్ ఇట్ ఇన్ ఎ నైస్ ఫార్మాట్ అని సింపుల్గా అడిగాను, సింపుల్ ఇంగ్లీష్లో. అది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు యూటిలైజ్ చేసుకోండి. ఇంకా నేను చెప్పగలిగింది నేను చెప్తాను అంతే. ఇంక మిగతాది నా చేతిలో ఏం లేదు కనుక నాకు తోచినంత హెల్ప్ నేను ఈ వీడియోస్ ద్వారా చేస్తున్నాను. నా పార్ట్ నేను చేస్తున్నాను. నేను ఒకప్పుడు మోసపోయాను. ఆ టైంలో మనకి ఇవన్నీ లేవు, ఈ సైబర్ సెల్స్ లేవు, ఈ వీడియోస్ లేవు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్స్ ఇలాంటివి ఏమీ లేవు ఆ టైంలో. సో నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియక నోరు మూసుకొని కూర్చున్నా. కానీ ఈ రోజుల్లో మనకు అన్నీ ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి కనుక దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అలాగే మీరు యూటిలైజ్ చేసుకోవడం వల్ల నలుగురికి ఉపయోగపడతారు. ఎంత హాయిగా ఉంటుంది తెలుసా? ఎవరైనా మీకు వచ్చి బ్రదర్ మీ వల్ల నేను కొంచెం డబ్బులు సేవ్ చేసుకోగలిగాను, మోసపోకుండా ఉన్నానంటే ఆ రోజు మీరు అన్నం తినకుండా పడుకుంటారు, అంత హాయిగా ఉంటుంది. సో ఆ ఫీలింగ్ తెచ్చుకోండి ప్లీజ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట ఐకాన్ గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్టో.